వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. ప్రతిసారి పార్టీలు మారుతున్నటువంటి నాయకులకు చెంపపెట్టులాగా మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చినాం. ఈరోజు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రేపొద్దుగాల ఏ పార్టీలు ఉంటున్నారో అర్థం కానటువంటి విషయం. తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ సమాజానికి తెలియాల్సినటువంటి ఒక నిజం ఉన్నది. ప్రజలారా, మొత్తానికి ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఒకటే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎందుకు అలా కనిపిస్తూ ఉన్నది అంటే, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కాంగ్రెస్లో కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు గతంలో బీఆర్ఎస్లో కనిపించారు, అవి వీళ్ళిద్దరు కలిసి ఓడిపోయిన వాళ్ళు ఏమో బీజేపీలో కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకుల మీద దాడులు చేసిన వాళ్ళే ఈరోజు బీజేపీలోకి చేరిన ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ సర్వం అనుభవించి బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా నమ్మకంగా ఉన్నటువంటి నేతలు ఈరోజు బీఆర్ఎస్ను కేసీఆర్ కాదని దీంట్లోకి కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే మొత్తానికి కడియం కావ్య గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. కడియం శ్రీహరి గారు నిన్న భావోద్వేగంగా మాట్లాడుతూ, నా పక్కనే ఉన్న వాళ్ళు నన్ను మోసం చేశారంటే, మరి 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు తెలియక ఆ పార్టీలో ఉన్నారా, లేకపోతే నా పక్కనున్న నా మీద కుట్రపూరితంగా తిడుతూ ఉన్నారు అంటే, మరి మీరు పక్క నుండి గతంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 నెలల కిందనే కాంగ్రెస్ పార్టీ తుమ్మితే ఊడిపోయే పార్టీ పడిపోయే పార్టీ అని చెప్పారు. ఈరోజు తుమ్మితే పడిపోయేటువంటి పార్టీలోకి ఎందుకు వెళ్ళారని తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. రాళ్లతో కొట్టాలి, రాళ్లతోటి రప్పలతో కొట్టాలి ఎవరి పార్టీ మారేటువంటి నాయకులను. స్టేషన్ కన్పూర్లో నా బలం తెలుసు, నా బలహీనత తెలుసు అంటే, ఇక్కడ స్టేషన్ కన్పూర్కి వచ్చేసరికి కడియం శ్రీహరి ఎక్కడైతే ఏ పార్టీలో అయితే ఉంటాడో అక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరగడానికి ముఖ్య కారకులు కడియం శ్రీహరి అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి విషయం. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఉన్నారు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే బక్క జడ్సన్ 34 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సుఖాలలో ఉన్నా కూడా ప్రతి క్షణము కన్నీరు గార్చిండు, నవ్విండు, అన్నీ చేసిండు. ఈరోజు గత ప్రభుత్వంలో 2009 నుండి 14 సమయంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పర్సన్ని, అలాంటి నాయకుని, అలాంటి కరడుగట్టిన కార్యకర్తని సస్పెండ్ చేయడం ఎంతవరకు? 6 సంవత్సరాల సస్పెండ్ చేశారు. ఎవరు చేశారు? చిన్నారెడ్డి గారు. అదైతే క్రమశిక్షణ సంఘం ఏదో ఉందంట, దాని నుంచి చేశారు. ఎందుకు చేశారు అనేది ఇప్పటివరకు అంటే ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదా అంటే, కాంగ్రెస్ పార్టీలో కొట్లాడినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగదా అనే దాని మీద మాట్లాడుకుందాం. మొదటగా ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, బ్లాక్ మాంబా ఎవరు దేని గురించి అర్థమై ఉంటుంది మీకు? ఫోన్ ట్యాపింగ్ గురించి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు. సంచలనంగా బ్లాక్ మాంబా వ్యవహారం తెర వెనుక ఉన్న అధికారులు ఎవరు? తెర ముందుకు రాకుండా ఆపుతున్నది ఎవరు? సంచలనం కేసు అంటూనే దాగుడు మూతలు ఎందుకు? పాత చిట్ట తీయొద్దని అడ్డుకుంటున్నది ఎవరు? 2016 కంటే ముందు చిట్ట తీయొద్దు అంటున్నది ఎవరు? 2022 కంటే ముందు చిట్టను ముట్టుకోవద్దు అంటున్నది ఎవరు? ఇక్కడ క్లియర్గా చాలా దీర్ఘకాలికంగా ఒక వార్తను చదువుకోవచ్చు మనం. తెర ముందుకు రాకుండా ఆపుతున్నది ఎవరు అంటే, బ్లాక్ మాంబా అనే ఒక వ్యక్తి అంటే దాన్ని ఒక కోడ్గా మాట్లాడుకుంటూ, ఇక్కడ తెర వెనుకున్న అధికారులు ఎవరిని కూడా తెర ముందుకు రాకుండా ఆపుతున్న శక్తి ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపుతా ఉన్నారా అంటే, ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు కాబట్టి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళ మీద క్లియర్ ఫోటోలు వేస్తూ ఉన్నాం. సంచలనం కేసు అంటూనే దాగుడు మూటలు ఎందుకు? నిజానికి సంచలనం అంటూ ఉన్నారు, దాగుడు మూతలు ఎందుకు ఆడుతూ ఉన్నారు అనేది ప్రశ్నగా న్యూస్లాండ్ తెలంగాణ తీసుకొచ్చింది. పాత చిట్ట తీయొద్దని అడ్డుకుంటున్నది ఎవరు? పాత చిట్ట తీయొద్దు ఎప్పుడెప్పటిది? 2016 కంటే ముందు చిట్ట తీయొద్దు, 2022 కంటే ముందు చిట్ట తీయొద్దు అనేది కేసుని లీడ్ చేస్తున్నది శివధర్ రెడ్డేనా, లేకపోతే కొత్త ఆఫీసర్కి అప్పచెప్పారా? శివధర్ రెడ్డి
కేసు ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు? శివధర్ రెడ్డి లీడ్ చేస్తూ ఉన్నాడా, లేకపోతే కొత్త ఆఫీసర్ ఏమైనా లీడ్ చేస్తూ ఉన్నాడు? ఇవన్నీ కూడా సస్పెన్షన్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం చూడొచ్చు. కీ రోల్ పోషించిన బ్లాక్ మాంబా ఎక్కడ పోయారు? రఘునందన్ రావు ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? బీజేపీ రంగప్రవేశంలో అసలు ఏం జరుగుతుంది? చివరగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకోబోతుంది? ఉద్యమం సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఎప్పుడు ఏ పొజిషన్లో ఇప్పుడే పొజిషన్లో ఉన్నారు? వణికిపోతున్న ప్రభుత్వ ఆ పెద్ద ఆఫీసర్ ఎవరు? ఇక్కడ కీ రోల్ పోషించినటువంటి బ్లాక్ మాంబా ఎవరు? ఆ బ్లాక్ మాంబా ఇప్పుడు ఎక్కడున్నాడు? అదేవిధంగా ఇక్కడ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సారాంశం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు పెద్ద ఆఫీసర్ ఎవరు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోనే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ప్రభుత్వ పెద్ద ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరి చుట్టూ ఎవరి మెడకు ఈ యొక్క ఏమంటారు దాన్ని ఉరి బిగించుకుంటుంది అనేది అర్థం కావాల్సినటువంటి అవసరం అనేది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి 2016 కంటే ముందు 2016 కంటే ముందు 2022 కంటే ముందు ఎందుకని వాళ్ళని గాపేచంగా ఆపుతా ఉన్నారు? ఎందుకు ఆపుతా ఉన్నారు అనేది ప్రశ్నగా ఒకసారి చూసుకోవచ్చు. అయితే నేనేమంటా ఉన్నా అంటే పూర్తి స్థాయిలో నమ్మలేని నిజాలను అయితే బయటకు వస్తూ ఉన్నాయి, రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ సంచలనం బ్రేకింగ్ అంటారు. ఏం బ్రేకింగ్ ఉండలేదు. ఎందుకని సదరు వ్యక్తుల ముఖ చిత్రాలను బయటికి రానియట్లేదు? ప్రభుత్వ అండదండలు ఉన్నాయా వాళ్ళకేమైనా అనేది ప్రశ్నగా మారిపోయింది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని లీకులు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు ఇదంతా చేయించారన్న ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టింది అది కాంగ్రెస్ అనుకూల మీడియా. కానీ ఈ కేసులో అసలు తలకాయలు వేరే ఉన్నాయని తెలుస్తుంది. కావాలని కొందరిని ఇరికించి మరికొందరిని తప్పించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఓ వ్యక్తి మాత్రం ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారని, ఆయన ఎందుకు కేసులు చేర్చడం లేదనే వాదన వినిపిస్తుంది. కీలకమైన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొందరు వ్యక్తులను రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని కాపాడుతుందన్న ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీయాలనుకుంటే 10 ఏళ్ల కాలంలో జరిగిన చిట్టా మొత్తం బయటికి తీయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. కేవలం కొన్ని అంశాలు లక్ష్యంగా చేసుకొని కొందరు పోలీసు అధికారులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో మరింత లోతుగా వెళితే విస్తురపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత పాలకులు ఒక లక్ష్యంతో తీగలాగడం మొదలు పెడితే దాన్ని డొంకవారు ఊహించని చోట కాకుండా మరో చోట కదిలిందని సమాచారం. దీంతో కొందరు అధికారులు టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. అందుకే కేసును రోజుకు మలుపు తిప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చిట్ట తీయాలంటే గతంలో ఏం జరిగిందనే వివరాలు కూడా రాబట్టాలి. కానీ కొందరు అధికారులు దానికి అడ్డుపడుతున్నారట. 2016 కంటే ముందు ఫోన్ ట్యాపింగ్ చిట్ట తీయొద్దని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న ఓ అధికారు పట్టుబడుతుంటే 2022 కంటే ముందు చిట్ట తీయొద్దని మరో పెద్ద అధికారి ప్రస్తుత సర్కార్ పెద్దల శరణ కోరారని తెలుస్తుంది. ఇక తెలంగాణ ఉద్యమం సమయానికి సంబంధించి చిట్ట జోలికి పోనే వద్దని మరి కొందరు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 10 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ మీద ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. మరి అయితే క్లియర్గా ఒకటి ఏం చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది 9.5 సంవత్సరాలు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి? పూర్తిగా దీనికి సంబంధించి 9.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారు? 2016 కంటే ముందు వద్దు, తర్వాత 2022 కంటే ముందు వద్దు. అంటే దీనిలో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ కేసుని నడిపిస్తున్నది ఎవరు? కేసు వెనుక ఉన్న ఆఫీసర్ ఎవరు? వీళ్ళన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ శివధర్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడా, లేకపోతే కొత్త ఆఫీసర్ ఎవరైనా వచ్చిరా? దీని మీద ఎవరు మాట్లాడడం లేదు. దీని మీద కనీసము అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే పూర్తి స్థాయిలో ఒక పట్టును పట్టుకొని గుంజితే మిగతా ఆన్సర్లు ఏమైనా వస్తాయేమో అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే అనుకున్నదొకటి అయినదొకటి. అసలే
భ్రాంతియేనా అనే కాలికి వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే ఒకతాన గెలికిరు, అది ఊహించని చోట మరో చోట వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్నది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీంట్లో ఒక అధికారి 2016 కంటే ముందు ఫోన్ ట్యాపింగ్లో చిట్టా తీయొద్దని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న అధికారి పట్టుబడుతుంటే 2022 కంటే ముందు చిట్టా తీయొద్దని మరో పెద్ద అధికారి తెలుస్తుంది. అంటే 2016 కంటే ముందు చిట్టా తీయొద్దు, తెలంగాణ ఉద్యమం సమయంలో అసలే తీయొద్దు, 2022 కంటే ముందు తీయొద్దు అంటూ ఇక్కడ ప్రభుత్వంలో చలామణి అవుతున్నటువంటి పెద్ద ఆఫీసర్లు శరణు కోరుతా ఉన్నారంట తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర. అంటే ఇప్పుడు వీళ్ళను కాపాడే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుందా అనేది తెలంగాణ సమాజంలో ఒక ప్రశ్నగా మారిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి. అసలు బ్లాక్ మాంబా ఎవరు? బ్లాక్ మాంబా ఎక్కడున్నారు? అసలు ఈ కేసులో అసలు ఎప్పటి నుంచి చిట్టా మొదలుపెట్టారు? ఎప్పటి నుంచి చిట్టా తీయడం మొదలుపెట్టారు? అసలు చిట్టా అనేది ఏంటి? అసలు దీని గురించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఒక నేరం. ఆ మంది పెళ్ళాల, మంది కాపురాలు, మంది మొగుళ్ళు, వాళ్ళ సంసారాలు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు ఉన్నా శిక్షించాలి. కానీ అసలు దాన్ని ఆచరణ పెట్టి చూస్తున్నటువంటి ఆఫీసర్ పేరు కూడా ఇప్పటి వరకు ఎవరికి రివీల్ చేయలే. పలానా ఆఫీసరు సిన్సియరు, ఆయన చేతిలో మేము కేసు పెట్టినాము, ఆ కేసు ద్వారా మేము ఏదో ఫోన్ ట్యాపింగ్ మొత్తం వెలుగులోకి రాబోతామని అలా చెప్పాలి. కానీ వెలుగులోకి నిజాలు చెప్పకుండా వెలుగులోకి ఎంతో అంత ఏదో వేసినట్టుగా, ఏదో గింతపిండి ఉంటే ఇంత రొట్టె చేసినట్టుగా, ఆడ రొట్టె గింతపిండి ఉంటుంది, ఇంత రొట్టె చేస్తారు. ఈ గోధుమ పిండి గింత ఉంటుంది, ఒక చపాతీ చేసేంత, దాని రుమాల్ రోటీ చేస్తే పగిలిపోతుంది. అట్లాగే వీళ్ళు ఎక్కడో డొంక లాగితే మరొక చోట తేలింది అక్కడ ఒక నేత ఉన్నారు, పెద్ద నాయకుడు ఉన్నారు, ఒక పెద్ద ఆఫీసర్లు ఉన్నారు అంటూ కూడా ఓ వార్తను తీసుకొచ్చింది. అసలు బ్లాక్ మాంబా ఎవరు అనేది తెలియదు. అసలు రఘునందన్ రావు సారాంశం ఏంటి? ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? బీజేపీ రంగప్రవేశం చేయనున్నదా అంటే ఏమో మరి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది. నోటుకు ఓటు కేసును ఎందుకు విచారించడం లేదు? నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేడు కూడా అదే స్థానంలో ఉన్నారు. ఎస్ఐబి చీఫ్, నేటి ఆర్టీసీ ఎండి, నాటి సిపి, నేటి టీఎస్పీఎస్సీ చైర్మన్ వాళ్ళను రేవంత్ తన పక్కనే పెట్టుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్పై రఘునందన్ రావు కీలక ఓటుకునేటు కేసు. ఎందుకని ఓటుకునేటు కేసు మీద విచారించడం లేదు? ఆ రోజు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేడు కూడా అదే స్థానంలో ఉన్నారు. ఎస్ఐబి చీఫ్, నేటి ఆర్టీసీ ఎండి. ఎస్ఐబి చీఫ్ ఎవరండి? నేటి ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు. తర్వాత నాటి సిపి, నేటి టీఎస్పీఎస్సీ మహేందర్ రెడ్డి గారు. ఇక్కడ వాళ్ళని రేవంత్ తన పక్కన పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్పై రఘునందన్ రావు కీలక వాక్యాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వాక్యాలు చేస్తారు. నోటుకు ఓటు కేసు సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉన్నారని, అప్పటి ఎస్ఐబి చీఫ్ సజ్జనర్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారని గుర్తు చేశారు. వాళ్ళిద్దరిని రేవంత్ రెడ్డి ఇప్పుడు తన పక్కన పెట్టుకున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడిన ఆయన 2015లో ఓటుకు నోటు కేసును పక్కన పెట్టి ఆ తర్వాత జరిగిన వాటిపై విచారణ అంటున్నారని విమర్శించారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నది శివధర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అయితే అప్పటి హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మరి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయాలు వెలుగు తీస్తూనే ఇక్కడ ఎందుకని 2015లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసు మీద విచారణ ఎందుకు జరగడం లేదు? ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, ఈరోజు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్. తర్వాత ఎస్ఐబి చీఫ్గా సజ్జనర్ ఉన్నారు, ఈరోజు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఇక్కడ మన మహేందర్ రెడ్డి గారు టీఎస్పీ. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఓటుకు నోటు కేసుని పక్కదారి పట్టించడానికి ఎందుకు విచారణ జరగడం లేదు? ఈ విచారణ జరగకపోవడానికి ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? దీని మీద స్పందించాలి కదా, దీని మీద విచారణ చేయాలి కదా అంటూ కూడా రఘునందన్ రావు
కీలక వాక్యాలు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్పై కీలక వాక్యాలు అంటూ కూడా రఘునందన్ రావు మాట్లాడారు. అయితే దీని మీద ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎందుకు సమాధానం? 2017లో జరిగినటువంటి ఇష్యూని ఇప్పటి వరకు ఎందుకని సైలెంట్గా ఉన్నారు? ఓటుకు నోటు కేసు అనేది ఎందుకు పక్కదారి పడతా ఉన్నది? ఎందుకు విచారణ జరగడం లేదు? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టే వీళ్ళందరినీ పక్కన పెట్టుకున్నాడు, దానికోసమే పెట్టుకున్నాడా అంటూ కూడా రఘునందన్ రావు అడిగినటువంటి విషయం. కేసీఆర్ ముందు చెప్పలే, అందుకే నీళ్ళియలే. కేసీఆర్ అంట ముందు చెప్పాలంట, గీ ఇంటోనికి నీళ్ళు, గీ ఊరోనికి నీళ్ళు, గీ కాలువ వదులు, గీ నీ ఇంటికి వదిలి నువ్వు అన్నం తిను, నువ్వు అన్నం తినకు, నువ్వు సాంబార్ వేసుకో, నువ్వు చికెన్ వేసుకో, నువ్వు మటన్ వేసుకో, నువ్వు బోటి వేసుకో అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ చెప్పాలంట. ఆయనకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు సార్ అంటే కేసీఆర్ ముందు చెప్పలే అంటున్నాను. చూద్దాం. పంటలకు నీళ్ళు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్స్. నష్టపరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదు. చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలు అమలు చేసినాం. ఆడబిడ్డలందరికీ 500కి సిలిండర్ ఇస్తున్నాం. మా కొడంగల్లో పోరలు మందుకళ్ళు తాగుతారు. మంచినీళ్ళ కోసం మీడియా ప్రతినిధుల అగచాట్లు. ఇలా కొడంగల్లంట పంటలకు నీళ్ళు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్స్. నష్టపరిహారం గురించి మా చేతిలో ఏం లేదు. చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం. కేసీఆర్ ఎందుకు ఇవ్వాలి? తన ప్రభుత్వం ఉన్నది కదా. ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మీరు గట్లే అడిగినారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ 10 రోజుల సమయంలో ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల సమయంలో 5 లక్షల చెక్కు దశదిన కర్మ రోజు వస్తుండే. దశదిన కర్మ రోజు చెక్కు ఇంటికి వస్తుండే. ఈరోజు రైతు బీమా పథకం ఉందా లేదా తెలియనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఉన్నది. నష్టపరిహారం గురించి కేసీఆర్ చెప్పాలంటే అంటే ఈడ నష్టపోయింది మా ఇంటెనుకన్నా మీ అధికారులు ఎందుకున్నారు, మీరెందుకున్నారు, మీ ప్రభుత్వం ఎందుకున్నది? ప్రతిపక్ష నాయకులుండి ఇగో సార్ గీ సార్ గిట్లా గీడ వెళ్ళిపోయి గీడ చచ్చిపోయారు, గీడ పంట నష్టం పోయింది, గీడ పంట నష్టమైంది వీళ్ళకి అంటే కేసీఆర్ చెప్తేనే అన్నం తింటారా సార్ మీరు? కేసీఆర్ మీరు ఢిల్లీకి పోమంటేనే కదా సార్, ఢిల్లీకి 3,000 కోట్లు పంపించారని ఆరోపణ చేస్తూ ఉన్నారు, బలంగా చేస్తూ ఉన్నారు. మీరు బీజేపీలోకి పోతారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. మాట్లాడండి దాని మీద. ఇప్పటికీ కేటీఆర్ పదే 12 సార్లు 14 సార్లు అన్నాడు ఇక బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతుండని. మరి దాని మీద స్పందించండి. కేసీఆర్ చెప్తలే, అది చెప్పలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిహారం ఇస్తారంట. రైతు బంధు 4 నెలలు కలిపారు, రైతు రుణమాఫీ 4 నెలలు కలిపారు. ఇప్పుడంటే నష్టపరిహారం కూడా ఎలక్షన్ తర్వాత ఇస్తారంట. ఎలక్షన్ తర్వాత ఏమంటారు, మనం సెంట్రల్లో రాలేదు, ఆ సెంట్రల్లో రాని బాధలో మేమున్నాం, ఇంకో 6 నెలలు ఆలోచించాలి అంటారు. ఈ సంవత్సరం వెళ్ళ తీస్తారు. తర్వాత ఈ వర్షాకాలం పంటకు రైతు బంధు వేస్తారా ఏరా తెలియదు. దాదాపు 18,000 కోట్లు ప్లస్ ఈ 3 నెలలకు 4 నెలలకు సంబంధించి 16,000 కోట్లు అప్పు తెచ్చారు. ఎవనబ్బా జాగిరి అని చెప్పి అప్పు తెస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తూ ఉన్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఒకటి చదివిన, ఫేస్బుక్లో ఒకటి చూసిన. ఏం చూసినా అంటే సన్యాసి ఏం పరిపాలిస్తాడు, సన్యాసికి పరిపాలన ఏమొస్తుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారిని అంటారు. సన్యాసికి ఏమొస్తుంది పరిపాలన, సన్యాసికి పరిపాలన ఎందుకు వస్తుంది అని అన్న క్వశ్చన్ చేసిన వాళ్ళకు ఇంత ధనిక రాష్ట్రం నా రాష్ట్రం అని చెప్పి చూపించండు. 75,000 కోట్లు ఏమో ప్రాఫిట్లో ఉన్నది. అది సన్యాసికి పరిపాలన ఇస్తే ధనిక రాష్ట్రాన్ని సన్యాసికి ఇస్తే ధనిక రాష్ట్రం చేసిండు. ఈ సన్యాసులకు ఇస్తే ఏం చేస్తూ ఉన్నారు? అప్పులు చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో కామెంట్స్ చదివిన, నేను పోస్ట్ చదివిన. నిజమే, సన్యాసులందరికీ ఇస్తే అప్పులు చేస్తూ ఉన్నారు. ఒక మఠానికి సంబంధించి ఒక సన్యాసికి ఇస్తే అక్కడ ఆయన ధనిక రాష్ట్రంలో కూర్చోబెట్టండి. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? రైతు బంధు ఇచ్చిండా, రైతు రుణమాఫీ ఇచ్చిండా, పింఛన్ ఇచ్చిండా, మహిళలకు 2,500 పథకం ఇచ్చిండా, ఏమిచ్చిండు? ఏమి ఇస్తలేరు. మీదికెళ్ళి కేసీఆర్ చెప్తే ఇస్తాం. కేసీఆర్ తినమంటేనే తింటుండ్రు రేవంత్ రెడ్డి గారు. అసలు ఆకలి అయితే అది. కేసీఆర్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా, బాపు చెప్పు బాపు తినాలనా, తింటా అని చెప్తే ఆయన చెప్తేనే తింటుండు. కేసీఆర్ నిలియాలండి, సిగ్గుండాలే కదా. కేసీఆర్ గారు అంట అదేది మన లిస్ట్ ఇవ్వాలంట, ఏడేడా నష్టపోయారు ఏం సంగతి అని. అది మళ్ళీ ఎలక్షన్ తర్వాత పరిహారం ఇస్తారట. మా కొడంగల్లో పోరాలు మందుకాలు తాగుతారు. అయితే మందుకాలు తాగుతారని చెప్పడానికి కొంచెం ఆయన ఉండాలి కదా. పోరళ్ళు మందుకాలు తాగుతారని చెప్పడానికి ఉండాలిగా.
రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవహేళన చేస్తారు. ఈ నెల 6వ తేదీన తుగ్గూడలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల సభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఇటీవల పొలంబాట కార్యక్రమం మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి చనిపోయిన రైతుల ఊర్లు పేర్లు కేసీఆర్ తమకు ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ తమకు వివరాలు ఇస్తే ఎన్నికలు అయిపోయాక వారికి పరిహారం ఇస్తామని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికారులతో వివరాలు తెప్పించుకోవాల్సింది పోయి రైతుల అంశంలో కూడా ఇలా వెటకారం చేయడంపై విమర్శలు వెల్లువవుతున్నాయి. పంటలకు నీళ్ళ విషయంలోనూ ఇదే విధంగా మాట్లాడారు. అంటే ఏదో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అధికారులకు చెప్పి తెప్పించుకోవాలి. కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, మా తాతయ్య చెప్పాలి. ఏంది సార్ ఇవి కాదు. కేసీఆర్ రైతాంగం అంటే మరీ కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే భజనలు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళే రైతుల భజన చేస్తారు. రైతులను మోసం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఉద్యమాలు జరిగినాయి కాంగ్రెస్కి ఆపోజిట్గా, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 180 నుండి 200 మంది రైతులు చనిపోయారు. దాదాపు 40 నుండి 50 వేల ఎకరాల పంట నష్టపోయారు. ఇవన్నీ కూడా మాట్లాడరు. వాళ్ళంట కేసీఆర్ పోయి నాకు ఇవ్వాలంట. ఎందుకు మాట్లాడతారు సార్? ఇగో సమ్మగా సరిపోయిందా రేవంత్ రెడ్డి గారు? ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలు అంటూ కూడా రాష్ట్రంలో గత 100 రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కేసీఆర్ తమకు చెయ్యాలి అని రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా. లింగస్వామి 11వ తారీఖు 12వ నెల 2023 ఆదిలాబాద్. బి రవి 12వ తారీఖు 2023 హన్మకొండ. లక్ష్మారెడ్డి ఒకసారి క్లారిటీ లేదే, రెండో పేజ్లో జర ప్రజలారా జర క్లారిటీ లేదు. ఇది ఒకసారి ఇది వస్తుందండి, చదివి వినిపిస్తాం మీకు. 250 మందికి అయితే ఇక్కడ ఇచ్చిరా. మారణం సంధ్య 12వ తారీఖు 12వ నెల 2023 కరీంనగర్. వీటి దాదాపు 200 మంది ఇచ్చారు లిస్ట్. 200 మంది లిస్టు మేము ముందల పెట్టారు. ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలు. మరి 2వ తారీఖు 4వ నెల 2024 నిన్న చనిపోయినటువంటి పరిస్థితి. గజ్జుల మల్లారెడ్డి నిన్ననే చనిపోయాడు. పెద్ద లచ్చయ్య మొన్న చచ్చిపోయాడు. వీళ్ళందరికీ 200 మందికి పేర్లతో సహా ముందలు పెట్టింది న్యూస్ అయిన తెలంగాణ. మరి వీళ్ళందరికీ మరి రైతులను ఆదుకోండి, రైతు బీమా ఇవ్వండి, రైతు బీమా పథకం ఉందా లేదా చెప్పండి, రైతు బీమా పథకం ఉందా లేదా చెప్పండి. సరే వీళ్ళు రాసిర్రు, వివరాలు ఇచ్చిర్రు, పోయి అధికారులను ఎంక్వైరీ చేయమన్నాడు. చనిపోయారా లేరా అని చెప్పమనండి. అవి ఉండవు. అడిగిర్రు, సమాధానం వచ్చింది, మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఎన్నికల తర్వాత పరిహారం ఇస్తాన్నారు, ఇవ్వాలి కదా. ఈ డేట్ గుర్తుపెట్టుకుని ప్రజలారా, 3వ తారీఖు 4వ నెల 2024 ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి. ఎన్నికల తర్వాత జూన్ నుంచి అడగడం మొదలు పెడదాం. జూన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నష్టపరిహారం ఇస్తా అన్నది కదా. ఇగో మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం, ఆ పరిహారం ఇస్తామన్నారు కదా. ఎప్పుడు అడగాలి మనమంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు అడగాలి రేవంత్ రెడ్డి గారిని? జూన్లో అడుగుదాం. జూన్లో అడగడం మొదలు పెడదాం. కడిగి పెడదాం. మాటలు కాదు, మీరు ప్రూఫ్లు అడిగారు, వచ్చినాయి. ప్రూఫ్లు అడిగినాక వచ్చినాయి కాబట్టి మీరు బరాబర్ ఇవ్వాలి. 45,000 నుండి 50,000 ఎకరాలు నష్టపోయినాయంటే
మీకు ఎకశకాలు అవుతాయి. అక్కడ ఆటో డ్రైవర్లు చచ్చిపోతూ ఉన్నారు అంటే మీ మీడియాతోటి మీ మంత్రులు కలిపి దాన్ని ఒక కామెడీ కింద చేసేసారు. అంటే రైతులు చనిపోతూ ఉన్నారంటే వివరాలు ఇచ్చారు. మరి దీని మీద మాట్లాడండి. వివరాలు ఇచ్చారు, దీని మీద మాట్లాడాలి కదా. దీని మీద ఇదంతా లేదు. దీని మీద ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నామంటే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలను పట్టించుకునేటువంటి నాదుడు లేడేమో, ఇక అసలు ఉండడేమో నాకు తెలిసి. మాదిగలకు అన్యాయం, మాలలతో రేవంత్ కుమ్మక్కయ్యాడు. ఎన్నికల ముందు ఓ మాట, తర్వాత ఓ మాట. కడియం శ్రీగారికి సిగ్గులేనాడు. రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాదిగలను బీసీలను కూడగడతాం. మందకృష్ణ మాదిగ తీవ్ర వాక్యాలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం నాయకులారా, మీకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎట్లా జరుగుతూ ఉన్నదంటే మొత్తము ఎస్సీ రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయంటే పూర్తి పార్లమెంట్ స్థాయిలో 3 ఉన్నాయి. 3లో కూడా మాల సామాజిక వర్గానికి ఇచ్చారని ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒకే ఇంటికి సంబంధించి 3 టికెట్లు ఇచ్చిండు. అసలు దీని మీద ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు బక్క జడ్సన్ గారిని 34 నుండి 35 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కరడుగట్టిన నాయకుడు, కార్యకర్త, ఈరోజు ప్రభుత్వం రావడానికి కూడా ఆయన వంతు సహాయం 75% ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి ఈరోజు ఆయనను సస్పెండ్ చేశారు. 19.5 సంవత్సరాల పాటు ఇంట్లో పండుకున్నటువంటి నేతలందరూ ఈరోజు రాజులయ్యారు. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దళిత బిడ్డను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఇంకోటి మాట్లాడదాం. మీకు ఇది మాట్లాడే ముందు కడియం కావ్య గారి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అంటే అసలు కడియం కావ్య గారికి ఆమె ఒకసారి చూద్దాం. వికీపీడియానే, మనం ఏదో రాసింది కాదు. కడియం కావ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె కడియం ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ 2024 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదండి? ఎస్సీ రిజర్వ్డ్ ఇది. అయితే నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకవేళ నా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లను పక్కింటికి ఇస్తే నా ఇంటి పేరు ఎం వేసుకోండి, అక్కడ వాళ్ళది ఎన్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంటి పేరు అయితే మారుతుందిగా ప్రజలరా, మన సాంప్రదాయం ప్రకారం. అంటే మనం అంటే పైసలు ఉన్న వాళ్ళు మార్చుకుంటలేరు ఈ మధ్య. కానీ ఇది కదా, ఇక్కడ ఎన్ కదా, ఎమ్ నుండి ఎన్నుకు మారింది అనుకుందాం. ఇక్కడ ఈమెకు ఒక పిల్ల పాప ఉందనుకో, వీళ్ళు ఎన్ను నుండి ఓకు మారుతారు కదా. మరి ఇక్కడ ఏ సామాజిక వర్గం కింద కడియం కావ్య గారికి ఇచ్చారు అనేది తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. వైఆర్టీవీ తెలంగాణ. కడియం కావ్య జననం 1980 జనవరి 1, వయసు 44, పర్వతగిరి, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రాజకీయ పార్టీ కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు భారత రాష్ట్ర సమితి. తల్లిదండ్రులు కడియం శ్రీహరి, కడియం వినయరాణి. జీవిత భాగ్యస్వామి డాక్టర్ మహమ్మద్ నజరుల్లా. నివాసం హైదరాబాద్, వరంగల్. మతం హిందూ. అయితే నేనేమడతా ఉన్నానంటే భర్త సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో అదే మనకు చెందుతుంది కదా. మరి భర్త వచ్చేసి ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది మైనారిటీలకు ఇచ్చిరా, ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి మహిళకి ఇచ్చిరా? ఇది క్లారిటీ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి. ఇప్పుడు భర్త అడుగుజాడల్లోనే భర్త ఇంటి పేరుతో సహా అన్నీ మార్చుకుంటాం మనం. మన ఇంటి ఆడపిల్ల అయినా ఎవరైనా తెలంగాణ సమాజంలో అది జరుగుతుంది, సాంప్రదాయం ప్రకారం అది జరుగుతూ ఉంది. ఇప్పుడు మైనారిటీకి ఇచ్చిరా అంటే మీ రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ మీరు మాదిగలకు అన్యాయం చేసిరా. కడియం శ్రీహరి గారి మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. కడియం శ్రీహరి గారి మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. మాదిగ సామాజిక కడియం శ్రీహరి ఎక్కడ ఉన్నా
మాదిగలను తొక్కే ప్రయత్నం చేస్తాడు. అది టీడీపీ అయినా సరే, బీఆర్ఎస్లోనైనా సరే. ఇప్పుడు వరంగల్ టికెట్ మాదిగలకు వస్తుందనే భయంతోటే ఇక్కడ కడియం కావ్యను దీనిలోకి తీసుకొచ్చారు. అదే ఈడ మొత్తం వెలుగులోకి వచ్చింది ఏంటంటే, కడియం కావ్య మైనార్టీకి సంబంధించి, అంటే భర్త మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మరి ఇప్పుడు కడియం కావ్య మైనార్టీ అవుతుందా, హిందూ అవుతుందా? ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారా, లేకపోతే ఎస్సీ రిజర్వ్డ్గా నిజానికి ఒక ఎస్సీ రిజర్వ్డ్ పర్సన్కే ఇచ్చారా? ఇవన్నీ కూడా పునరాలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మందకృష్ణ మాదిగన్న కూడా అడిగేది అదే, ఎందుకని అన్యాయం చేస్తూ ఉన్నారు? కడియం శ్రీహరి సిగ్గులేనాడు అంటూ కూడా వాక్యాలు, రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని కొడతారు? రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని కొడతారు? అదే దీని మీద మనం శ్రీహరి అన్న మీద ఎన్కౌంటర్ చేసుకున్నాం ఒకసారి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలబడే వ్యక్తి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలతో కుమ్మకై మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూస్తుందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిడబ్ల్యూసిలో చక్రం తిప్పుతున్న కొప్పుల రాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ మాల సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్లో మాదిగలకు చోటు లేకుండా పోయింది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన అడుగుతూ ఉన్నాడు, బరాబర్ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, సరే సర్దుబాట్లు చేయాలి. 3 నియోజకవర్గాలు ఉంటే సర్దుబాట్లు చేయాల్సినటువంటి అవసరం. ఎక్కడ కూడా టికెట్ అన్నటువంటి పరిస్థితి ఎందుకు? అక్కడ సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా వరంగల్. ఎందుకని పసునూరి దయాకర్కు టికెట్ ఇవ్వడం లేదు? ఎందుకని అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇందిరక్క, ఆమె మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలే, ఆమెకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉన్నది? మళ్ళీ మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం తమాషా చేస్తుంది ప్రజలారా, ఏం డ్రామాలు ఆడుతుంది అంటే, అప్లై చేసుకోవాలి. ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక జాబ్ కోవాలి, ఆ జాబ్ కోతే ఏంది, ఆల్రెడీ ఆ జాబ్ ఫిక్స్ అయి ఉంటాయి, నేను అప్లై చేసుకుంటా. జనరల్ ఎస్సీ ఎస్టీలకేమో 20 నుండి 25,000 ఏదో ఉంటుంది. తర్వాత జనరల్కి వచ్చేసి 40,000 50,000 ఉంటుంది. చిక్కుల రూపంలో ఇవ్వాలి వీళ్ళకు. అయితే నేనేమంటా ఉన్నానంటే, ఇవన్నీ తీసుకుంటారు. కడియం కావ్య గారు ఏమైనా అప్లై చేసుకున్నారా? అప్లై ఏమైనా చేసుకురా? దానా నాగేందర్ ఏమైనా అప్లై చేసుకుందా? సునీత మహేందర్ రెడ్డి ఏమైనా అప్లై చేసుకుందా? చెవెల ఎంపీ రంజిత్ రెడ్డి ఏమన్నా అప్లై చేసుకుందా? మరి ఈ పైసలన్నీ ఎందుకు తీసుకుంటారు? అనేది ప్రశ్న. మీరు ఎవరికి ఇవ్వాలో, ఎవరు పార్టీ మారుతారో అంతా క్లారిటీ ఉన్నది. ఎవరికి టికెట్ బీఫామ్ ఇవ్వాలో క్లారిటీ మీద ప్రభుత్వం ఉన్నది. కానీ మరి అప్లైలు చేయించుకుంటున్నటువంటి పేరు మీద, దరఖాస్తులు పెట్టించుకుంటున్నటువంటి పేరు మీద అప్పుడు ఇక్కడ పైసలు దండుకుంటా ఉన్నారు. వచ్చిన వాళ్ళ పారాషూట్లకు టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది. అప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం పండబెట్టి తొక్కే ప్రయత్నం చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో మన కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా బీసీలను అనగదొక్కారు. నాయకులను లేకుండా, బీసీ నాయకత్వం లేకుండా చేస్తూ ఉన్నారు. ఎంపీ సంబంధించినటువంటి దాంట్లో కూడా పార్లమెంట్ 17 సెగ్మెంట్లలో కూడా నాకు తెలిసి హైదరాబాద్ ఇస్తారు. మీరు నిజానికి ఓవైసీని ఓడగొట్టాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి, మీరు మొగోళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అంటే ఫిరోజ్ ఖాన్ గారికి హైదరాబాద్ టికెట్. అయితే నేనే ఇక్కడ మొత్తానికి ఒక పాలన నడుస్తూ ఉన్నది. కమ్మ పాలన పోయి వెలమ పాలన వచ్చింది, వెలమ పాలన పోయి రెడ్డిల పాలన వచ్చింది. కాంగ్రెస్ పార్టీని సూటిగా తెలంగాణ సమాజం అదే అడుగుతూ ఉన్నది. గతంలో బీసీలను మోసం చేశారు, ఇప్పుడు బీసీలను మాదిగలను మోసం చేస్తారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంటు బీసీకి ఇవ్వచ్చు కదా, రెడ్డికి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు? ఉన్న 17 స్థానాలలో ఇంకా 3 ప్రకటించలేదు. 3 ఎస్సీ రిజర్వ్ తీసేయండి. తర్వాత మల్కాజ్గిరి రెడ్డి సామాజిక వర్గం, చేవెళ్ళ రెడ్డి సామాజిక వర్గం,
ఇక్కడ భువనగిరి రెడ్డి సామాజిక వర్గం, నల్గొండ రెడ్డి సామాజిక వర్గం, మహబూబ్నగర్ రెడ్డి సామాజిక వర్గం. ఇంకా మీరు ఇంకేడిచ్చిరన్నా నాకు అర్థం కాదు. పెద్దపల్లి ఎస్సీ, వరంగల్ ఎస్సీ, నాగర్ కర్నూలు ఎస్సీ, ఇంకెవరికి ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు అనేది ప్రశ్న. బీసీలకు ఏడ పెద్ద పెట్టేసారు, మాదిగలకు ఏడ పెద్ద పెట్టేసారు. బీసీలను మాదిగలను ఒకటి చేసి బీసీలను మాదిగలను ఒకటి కూడగడతాం, బరాబ్బర్ నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం, యుద్ధం చేస్తామని మందకృష్ణ మాదిగని అడుగుతా ఉన్నాం. హుజురాబాద్లో చెల్లని పైసా మల్కాజ్గిరిలో చెల్లుతుందా? కాంగ్రెస్తో కాంగ్రెస్తో పోటీనే లేదు. మనం ఏం చేసాం అదే చెప్పాలి. రేవంత్ మంది బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతుండు. నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే. నాకు అయితే ఇక్కడ ఈ యొక్క మన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వార్తా విశేషాల్లో అక్కడ హుజురాబాద్లో పనిచేయని రూపాయి ఇప్పుడు పనిచేస్తుందా, ఈడ పనిచేస్తుందా, అసలు మల్కాజ్గిరికి ఆయనకి ఏం సంబంధము అన్నట్టుగా నిన్న కేటీఆర్ బలంగానే విమర్శించిండు. నన్ను గెలిపిస్తే రేషన్ కార్డుపై విదేశీ మద్యం, ఎంపీ అభ్యర్థి, ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ అంటూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి ఎవరైతే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నాడో ఆయనకు అరెస్ట్కి బెయిల్ ఇచ్చిరంటూ కూడా ఒకటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం అంటూ కూడా ఒక చిరంజీవి గారికి సంబంధించినటువంటి వార్త. తెలంగాణలో బీ ట్యాక్స్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ అంటూ కూడా బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మంత్రిపై బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఆర్ ట్యాక్స్ కాకుండా బీ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9% వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఏంది, అసలు ఏం జరుగుతూ ఉన్నది, అయితే ఏమైతా ఉన్నది అనేది ప్రశ్న. అయితే నేనేమంటా ఉన్నానంటే పూర్తి స్థాయిలో ఇక్కడ బీ ట్యాక్స్ 8 నుండి 9%. అక్కడ బిల్డర్లు మా దగ్గరకు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారా బాబు, మరి మా దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తావు అయితే అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో మండిపడ్డటువంటి విషయం. అయితే ఇక్కడ మరొకటి కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల. హరీష్ రావు దెబ్బకు దిగొచ్చిన సర్కార్, మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బకు సర్కార్ దిగొచ్చింది అంటూ కూడా ఒక వార్త తీసుకొచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బకు సర్కార్ దిగొచ్చింది. నీళ్లు లేవంటూ మంగళవారం మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసింది. హరీష్ రావు డెడ్ లైన్ పెట్టిన గంటన్నరలోనే కూడవెల్లి వాగులో నీళ్లు రిలీజ్ చేయడం విశేషం. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 24 గంటల్లో నీళ్లు విడుదల చేయకుండా గేట్లు తామే ఎత్తుతామని హరీష్ రావు ఉదయం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. నీటిని విడుదల చేయడంతో హరీష్ రావుకి రైతులు ధన్యవాదాలు తెలిపారంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. అయితే నీళ్లు పెట్టుకొని కూడా ఇక్కడ క్లియర్గా ఇప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్లు, ట్యాంకర్లతో నింపినటువంటి సన్నివేశం అయితే కనిపించలే కదా. మరి హరీష్ రావు నేను గేట్లు ఎత్తేస్తా అంటే ఎందుకు? ఇది పరిస్థితి ప్రజలారా. పూర్తి స్థాయి